హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. టీఎస్పీఎస్సీ వాళ్ళు నిన్న స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మన కోసం ఇచ్చారు. గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారని, గ్రూప్ 1 ఎగ్జామ్లోని మనం ఫాలో అవ్వాల్సిన వేరియస్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ కానీ ప్రతిదీ చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. దీనివల్ల చాలా ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. అండ్ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎంతో నిష్ఠగా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే నిన్న రిలీజ్ చేసిన ఈ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో కానీ మనం గుర్తుంచుకోవాల్సిన మేజర్ విషయాలు ఏంటి, మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు పక్కాగా పాటించాల్సిన కొన్ని విషయాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్, క్యాండిడేట్ షల్ క్యారీ ఓన్లీ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్స్. అంటే మనం ఐదర్ బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్ మాత్రమే వాడగలము. రెండు పెన్లని మనం వాడలేము. వాడితే మొత్తం బ్లూ పెన్తో రాయాలి, లేదంటే మొత్తం బ్లాక్ పెన్తో రాయాలి. కానీ రెండు పెన్లు కలిపి మనం రాయకూడదు. ఇదైతే పక్కాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పెన్సిల్ అండ్ ఎరేజర్. పెన్సిల్ని మనం వాడచ్చు. సో మీరు ఆన్సర్స్ని పెన్తో రాసి పెన్సిల్తోని బొమ్మలు గీయొచ్చు. ఆర్ఎల్స్ మీకు టైం సరిపోదంటే ఆ బొమ్మలు కూడా డయాగ్రామ్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ ఏవైనా సరే పెన్తో కూడా గీయొచ్చు. బట్ ఇంకా అందంగా కనిపించడానికి మనం కావాలంటే పెన్సిల్స్ యూజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. నెక్స్ట్, ఇంకా ఎగ్జామ్కి మనం వెళ్ళేటప్పుడు పెన్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్ తీసుకెళ్ళొచ్చు. గుర్తుంచుకోండి, ఓన్లీ బాల్ పెన్ మాత్రమే. జెల్ పెన్స్ కానీ, ఫ్యూజన్ పెన్స్ కానీ ఇవేవి అలో లేదు. నెక్స్ట్, ఇంకా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం హాల్ టికెట్ అనేది మ్యాండేటరీగా తీసుకొని వెళ్ళాలి. అయితే మనకి వచ్చే హాల్ టికెట్లోని మనం రీసెంట్గా దిగిన ఫోటో, లాస్ట్ 3 monthsలో దిగిన ఫోటోని మనం అటాచ్ చేయాల్సి వస్తుంది. దాని మీద మనం ఫోటోని పెట్టాలి, రైట్. దాంతోపాటు ఒక వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డును కూడా మనం తీసుకెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిన వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయో అందులో ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ని మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, రైట్. అయితే ఇక్కడే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, ఆల్ ఆన్సర్స్ షల్ బి రిటర్న్ విత్ బాల్ పాయింట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్ ఓన్లీ. చూడండి, బ్లూ ఆర్ బ్లాక్ అన్నారు, బ్లూ అండ్ బ్లాక్ అనలేదు. సో ఐదర్ మొత్తం మనం బ్లూ పెన్ వాడాలి, లేదంటే మొత్తం బ్లాక్ పెన్ వాడాలి. జెల్ పెన్ కానీ, ఇంక్ పెన్ కానీ, ఫౌంటైన్ పెన్ కానీ ఇవేవి వాడకూడదు, రైట్. ఇవేవి వాడకూడదు. సిమిలర్గా అలానే పెన్ ఆర్ పెన్సిల్ కెన్ బి యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ డయాగ్రామ్స్. బాల్ పాయింట్ పెన్ కానీ, పెన్సిల్ కానీ మనం డయాగ్రామ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇఫ్ ద హాల్ టికెట్ డౌన్లోడెడ్ హ్యాస్ బ్లర్డ్ ఆర్ ఇంప్రాపర్ ఫోటో, ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 3 passport size photos duly attested by the gazetted officer or principal of the last studied institution along with an undertaking. ఒకవేళ మనకి వచ్చే హాల్ టికెట్లోని సరిగ్గా లేకపోయినా, మన ఫోటో అనేది బ్లర్గా ప్రింట్ అయినా, అలాంటి సిచ్యువేషన్లోని మనది రిజెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో అలాగ జరగకుండా ఉండడానికి అయితే టీఎస్పీఎస్సీ ఒక వెసులుబాటు అనేది ఇచ్చింది. ఏంటది అంటే, మనం 3 passport size ఫొటోస్ని, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని మనం తీసుకొని వెళ్ళి నెక్స్ట్ ఆ హాల్ టికెట్ మీద గెస్టెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించుకుంటే, ఆర్ఎల్స్ మన పాస్ట్ ప్రిన్సిపల్ మీద సంతకం పెట్టించుకుంటే మన హాల్ టికెట్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఎటువంటి ఒకవేళ ఏదైనా హాల్ టికెట్లో మిస్ మ్యాచ్ వచ్చినా సరే ఎటువంటి భయం లేకుండా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, ఆ రోజు ఎగ్జామ్ రోజు అంటే మన October 21st నుండి October 27th వరకు ఈ 7 days కూడా మనము ఎగ్జామ్ గేట్స్ అనేవి ఆఫ్టర్నూన్ 12:30కి ఓపెన్ అవుతాయి, 1:30 కల్లా క్లోజ్ అవుతాయి. సో ఎవరైనా సరే 1:30 లోపు అక్కడ ఉండడానికి చూసుకోవాలి. మనం మంచిగా లంచ్ చేసి 1:30 లోపు అక్కడికి వెళ్తే మనం 2 కల్లా ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇలా ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ని మనం తీసుకొని వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో, జెరాక్స్ కాపీ కాదు, ఒరిజినల్ ఐడి కార్డ్ని మనం తీసుకొని వెళ్ళాలి. దీంతోపాటు మనకి ఆ రోజు ఆన్సర్ బుక్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆన్సర్ బుక్లెట్స్ ఎలా ఉంటాయి అంటే, క్యాండిడేట్ స్పెసిఫిక్ ఆన్సర్ బుక్లెట్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జామ్ రాస్తే ఒకవేళ నా పేరుకు సంబంధించి ఆన్సర్ బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను ఓన్లీ నా పేరు ఎక్కడైతే ఉందో, నా హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైతే ఉందో, ఓన్లీ నేను ఆ ఆన్సర్ బుక్లెట్లో మాత్రం రాయడానికే నేను ఎలా ఉంటానో, వేరే దాంట్లో నేను రాయలేను. ఒకవేళ నా పేరులో కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే మనం ఆ ఇన్విజిలేటర్కి చెప్తే వాళ్ళు బఫర్ ఆన్సర్ కాపీస్ అని కొన్ని మెయింటైన్ చేస్తారు. ఆ ఆన్సర్ కాపీస్ నుండి ఒకటి తీసుకొని మనకిస్తారు. ఆ మూమెంట్లో ఒకవేళ ఎటువంటి తప్పు జరిగినా సరే మీరు అస్సలు టెన్షన్ పడకుండా ఏం చేయాలి, ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇన్విజిలేటర్ని అడిగితే వాళ్ళు బఫర్ ఆన్సర్ కాపీస్ అనేవి ఇస్తారు. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, స్పెసిఫిక్గా ఇప్పుడు ఎస్ఏ అయితే 36 pages, జిఎస్ అయితే తెలంగాణ మూవ్మెంట్ పేపర్ అయినా, పాలిటీ గవర్నెన్స్ పేపర్ అయినా సరే
45 పేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా ఎడిషనల్ సీట్స్ అనేవి ఉండవు. సో క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద క్యాండిడేట్ స్పెసిఫిక్ ఆన్సర్ బుక్లెట్ ఫర్ ఆల్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఈచ్ డే. నో అడిషనల్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్. ఒక్క ఎక్స్ట్రా పేపర్ అనేది కూడా ఇవ్వడం జరగదు. క్యాండిడేట్స్ కెన్ డూ రఫ్ వర్క్ ఓన్లీ అట్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్. ప్రతి ఎగ్జామ్ పేపర్ ఆన్సర్ బుక్లెట్ వెనకాల లాస్ట్లోని రఫ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ ఆ రఫ్ స్పేస్లో మాత్రమే మీరు రఫ్ వర్క్ అనేది చేయడం అవుతుంది. అది డేటా ఇంటర్ప్రిటేషన్కి అయినా, ఎస్ఏ బ్రెయిన్ స్టార్మింగ్కి అయినా, ఆర్ ఎల్స్ ఆన్సర్కి సంబంధించి మీరు ఏం రాద్దాం అనుకున్నా సరే ఓన్లీ ఆ రఫ్ వర్క్లో మాత్రమే మీరు చేయడానికి అర్హులు. ఓకే, లూజ్ షీట్స్ ఆర్ పేపర్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ అండ్ నో పేపర్ మస్ట్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద ఆన్సర్ బుక్లెట్. ఇంకొక విషయం ఏంటంటే లూజ్ షీట్స్ మనం లోపలికి తీసుకొని వెళ్ళడానికి మనకి పర్మిషన్ లేదు. అంటే ఎంటీ రఫ్ షీట్స్ కింద కానీ A4 షీట్స్ కింద కానీ మనం ఏవి తీసుకెళ్ళకూడదు లోపలికి. అలానే ఆన్సర్ బుక్లెట్లోని ఎటువంటి పేపర్ కూడా మనం రాసినా రాయకపోయినా సరే ఏ పేపర్ని కూడా బయటికి మనం చింపేసి తీసుకెళ్ళడానికి మనకి పర్మిషన్ అనేది లేదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మొత్తం పేపర్ 1 నుండి పేపర్ 6 కూడా ఫర్దర్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఫర్ ఆల్ ద పేపర్స్ 1 to 6 both pre-printed answer booklet and question paper are separately provided. For general English paper, questions are also pre-printed in the answer booklet and the candidate has to write the answers in the space provided and in the allotted pages only. అంటే దీని ద్వారా TSPSC ఏం చెప్దాం అనుకుంటుంది అంటే మొత్తం 6 పేపర్లకి కూడా మనం ఆన్సర్ బుక్లెట్తో పాటు సపరేట్గా ఒక క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇక్కడ మనకి ఇస్తుంది కేవలం ఆన్సర్ బుక్లెట్ మాత్రమే. ఆన్సర్ బుక్లెట్ మీద మనవి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రింటింగ్ అవ్వదు. అయితే ప్రతి జిఎస్లోని తెలంగాణ మూమెంట్ లాంటి పేపర్లోని ప్రతి ఆన్సర్కి కూడా 3 పేజీలు ఇవ్వడం జరిగింది. అలానే ఎస్ఏలోని ప్రతి ఎస్ఏకి 12 పేజీలు అనేది ఇవ్వడం జరిగింది. రైట్, అలానే సో అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది కూడా మనకు సపరేట్ ఇస్తారు. సో మనం క్వశ్చన్ పేపర్ని చూసుకుంటూ ఆన్సర్స్ రాయడానికి వీలుంటుంది. సిమిలర్గా ఇంకొకటి ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో జనరల్ ఇంగ్లీష్ పేపర్లో మాత్రం ఆల్రెడీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ బుక్లెట్లోనే ప్రింట్ అయి ఉంటుంది. క్వశ్చన్ ఇచ్చేసి దాని కింద స్పేస్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఆ స్పేస్లోనే మనం ఆన్సర్ అనేది రాయాలి. సో జనరల్ ఇంగ్లీష్ పేపర్ వరకు మాత్రం మనకి క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ అనేది వస్తుంది. మిగిలిన పేపర్స్కి మాత్రం ఓన్లీ ఆన్సర్ బుక్లెట్ అనేది వస్తుంది, సపరేట్గా క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్నామో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, మొత్తం పేపర్ మొత్తం ఓన్లీ ఒక్క లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. ఎటువంటి ఎక్స్ట్రా లాంగ్వేజ్ యూజ్ చేసినా సరే మనకి పెనాల్టీ అనేది ఉంటుంది. మన పేపర్ ఇన్వాలిడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్లోనే రాయండి, తెలుగు అయితే కంప్లీట్ తెలుగులోనే రాయండి, ఉర్దూ అయితే కంప్లీట్ ఉర్దూలోనే రాయండి. ఇంకొక లాంగ్వేజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా పదాన్ని ఇంకొక లాంగ్వేజ్లో రాయాల్సి వస్తే ఆ పదాన్ని ఆ లాంగ్వేజ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో రాయాలి అనుకుంటే అకౌంటబిలిటీ లాంటి పదం కానీ ఇంకేదైనా పదం కానీ ఒకవేళ మీకు దాని తెలుగు ట్రాన్స్లేషన్ తెలియకపోతే దాన్ని కూడా తెలుగులోనే రాయండి. రైట్, సో ఆ ఇంగ్లీష్ పదాన్ని కూడా తెలుగులోనే రాయండి. సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇంకొక లాంగ్వేజ్ అనేది అస్సలు మన పేపర్లో కనపడకూడదు. ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టే, in case of a spoiled, damaged, misprinted, wrong answer booklet, return it to the invigilator immediately and request for a buffer answer booklet wherein the candidate has to fill in all the required details in the appropriate places including hall ticket number. రైట్, సో ఎప్పుడైతే ఒకవేళ మన ఆన్సర్ బుక్లెట్ పాడైపోయినా, నలిగిపోయినా, ఆర్ఎల్స్ మన డీటెయిల్స్ ఎటువంటి తప్పు ఉన్నా హాల్ టికెట్లో కానీ పేరులో కానీ వెంటనే మనం ఇన్విజిలేటర్ని అడిగితే ఇన్విజిలేటర్ బఫర్ ఆన్సర్ బుక్లెట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తాడు. అయితే టీజీపీఎస్సీ వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండడానికని క్లియర్ కట్గా దేనికి ఎన్ని పేజెస్ ఇస్తున్నామని, ఎక్స్ట్రా పేజెస్ ఎన్ని ఉంటాయని ప్రతిదీ కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఏదైతే క్వాలిఫైయింగ్ పేపర్ ఉందో దాంట్లోని 30 పేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఒక రఫ్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జనరల్ ఇంగ్లీష్ పేపర్లోని మనకి క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ అనేది వస్తుంది. క్వశ్చన్ ఆల్రెడీ అందులో ప్రింట్ అయిపోయి ఉంటుంది, దాని కింద మనం ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి పేపర్ జనరల్ ఎస్ఏ పేపర్. అయితే ఈ జనరల్ ఎస్ఏ పేపర్లో ఏంటంటే మనకి మొత్తం 9 క్వశ్చన్స్ ఇస్తారు, 3 క్వశ్చన్స్ రాయాలి. ఎలా అంటే ఒక సెక్షన్లో 3 ఉంటాయి, అందులో నుండి ఒకటి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో 3 ఉంటాయి, అందులో నుండి ఒకటి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో 3 ఉంటాయి, అందులో నుండి కూడా ఒకటి చూస్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం 9 ఎస్ఏస్ నుండి 3 ఎస్ఏస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్పెసిఫిక్ 9 టాపిక్స్ ఏంటి అనేది కూడా టీఎస్పీఎస్సీ వాళ్ళు ముందే ఇవ్వడం జరిగింది. అయితే
ఇందులో మొత్తం మనకి 3 ఎస్సేస్ రాయడం కొరకు 36 పేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఎస్సేకి 12 పేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పటి నుండే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలానే 12 పేజెస్లో రాసే విధంగా మీరు చూసుకోవాలి. దానికోసమని ఎక్స్ట్రా మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవడానికి ఎస్ఏ గురించి రఫ్ స్ట్రక్చర్ చేసుకోవడానికి 3 ఎక్స్ట్రా పేజెస్ అనేది ఇవ్వడం జరిగింది, రఫ్ పేజెస్ లాంటివి. సో ఒక్కొక్క పేజ్లోని ఒక్కొక్క ఎస్ఏ యొక్క రఫ్ వర్క్ కానీ బ్రెయిన్ స్టార్మింగ్ కానీ మనం చేసుకోవచ్చు. సిమిలర్గా ఆ తర్వాత హిస్టరీ పేపర్ కానివ్వండి, సొసైటీ పేపర్ కానివ్వండి, ఎకానమీ పేపర్ కానివ్వండి, తెలంగాణ మూవ్మెంట్ పేపర్ కానివ్వండి, ఈ 4 పేపర్స్కి అదే పేపర్ నెంబర్ 3, 4, 5 and 7కి 45 పేజెస్ అనేవి మనకు దొరుకుతున్నాయి. 15 క్వశ్చన్స్కి 45 పేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి క్వశ్చన్కి కూడా 3 పేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి నుండే మీరు ప్రతి క్వశ్చన్కి 3 పేజెస్లో రాయడం అలవాటు చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు శాంపుల్ ఆన్సర్ కాపీస్ని కూడా ఇవ్వడం జరిగింది. అందులో క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేశారు, మనకి ఆన్సర్ కాపీలు చూపించారు కూడా. ఎటువంటి రూల్ షీట్స్ అనేవి మనకి ఇవ్వట్లేదు, కంప్లీట్గా వైట్ షీట్స్ అనేవి ఇస్తున్నారు. ఇది మనకి ఎంతో అడ్వాంటేజ్. ఎందుకంటే వైట్ షీట్స్లోని మనం ఫ్లో చార్ట్స్ గీయడానికి కానీ, డయాగ్రామ్స్ గీయడానికి కానీ, ఆర్ఎల్స్ ఏమైనా హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్స్ గీయడానికి కానీ చాలా స్కోప్ అనేది ఉంటుంది. సో అండ్ మన ఆన్సర్ని ఇంకా అందంగా చూపించడానికి మనకు స్కోప్ అనేది ఉంటుంది. మన రైటింగ్ని కూడా చాలా క్లియర్ కట్గా రాయొచ్చు ఎప్పుడైతే దిస్ వైట్ పేపర్స్ అనేవి వస్తున్నాయో. సో ఇది చాలా మంచి పరిణామం. సో నేను ఏదైతే చెప్పానో హిస్టరీకి కానీ, సొసైటీకి కానీ, ఎకానమీ పేపర్కి కానీ, తెలంగాణ మూవ్మెంట్ పేపర్కి కానీ 45 పేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి కూడా 3 పేజెస్ అనేది మనకు వస్తుంది. సో ఎలా ఇస్తున్నారు అంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలాగ క్వశ్చన్ నెంబర్ 6 అనేది ముందే ప్రింట్ అయి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ నెంబర్ 6 అని పేరు చెప్పి మనకి 3 పేజెస్ డినోట్ అయి ఉంటుంది. సో మనం ఆ క్వశ్చన్ నెంబర్ 6ని కేవలం ఆ 3 పేజెస్లో మాత్రమే రాయాలి. ఇంకొక పేజ్లో రాస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. చూడండి, ఇది క్వశ్చన్ నెంబర్ 6కి చెందిన ఫస్ట్ పేజ్, క్వశ్చన్ నెంబర్ 6కి చెందిన సెకండ్ పేజ్, క్వశ్చన్ నెంబర్ 6కి చెందిన థర్డ్ పేజ్. ఇలాగా ప్రతి క్వశ్చన్కి 3 పేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇదే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్లో చిన్న మాడిఫికేషన్. ఎందుకు అంటే డేటా ఇంటర్ప్రిటేషన్కి మనకి క్లియర్ కట్గా చాయిస్ అనేది ఉంది. 30 క్వశ్చన్స్ ఇచ్చేసి అందులో 25 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి అక్కడేమో చిన్న మాడిఫికేషన్స్ అనేవి చేశారు. కేవలం 42 పేజెస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో కొంచెం మ్యాథమెటికల్ థింగ్స్ అప్లై చేయాలి కాబట్టి దాని వరకు రఫ్ పేజెస్ ఎక్స్ట్రా 5 పేజెస్ అనేవి ఇచ్చారు. సో 5 పేజెస్ రఫ్ వర్క్ కోసమని డేటా ఇంటర్ప్రిటేషన్ బెటర్గా చేయడం కోసమని ఇచ్చారు. సో మొత్తం ఆ బుక్లెట్లోనైతే 42 పేజెస్ ఫర్ ఆన్సర్స్ అండ్ 5 పేజెస్ ఫర్ రఫ్ వర్క్ అనేది మనకు దొరుకుతుంది. అయితే ప్రతి పేపర్ కూడా మనకి బైలింగ్వల్లోనే వస్తుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆర్ ఉర్దూ. అంటే ప్రతి పేపర్లో కూడా ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటుంది. మనం ఏదైతే చూస్ చేసుకుంటామో తెలుగు ఆర్ ఉర్దూ కూడా మనకి వస్తుంది, బైలింగ్వల్ పేపర్లో వస్తుంది. అయితే ఒకవేళ ఏదైనా ట్రాన్స్లేషన్లో కానీ ఎటువంటి తప్పులు అనేవి ఉండుంటే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కానీ, ఉర్దూ ట్రాన్స్లేషన్ కానీ టీజీపీఎస్సీ వాళ్ళు క్లియర్ కట్గా ఏం మెన్షన్ చేశారు అంటే ఇంగ్లీష్లో ఏదైతే ఉందో అదే క్లియర్ కట్గా ఫైనల్. ఒకవేళ ఏదైనా అంబిగ్విటీ అనేది ఉంటే ఇంగ్లీష్లో ఏదైతే మెన్షన్ చేసి ఉందో అదే ఫైనల్ అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్ ఆర్ అంబిగ్విటీ ఇన్ ఎనీ వర్షన్, ద ఇంగ్లీష్ వర్షన్ విల్ బి కన్సిడర్డ్ టు బి ద కరెక్ట్ వర్షన్. సో ఇంగ్లీష్ వర్షన్లోని ఏదైతే ఉందో అదే ఎగ్జాక్ట్ కరెక్ట్ అని టీజీపీఎస్సీ వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ దాంతోపాటు మన ఎగ్జామినేషన్కి ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ, పేజర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవి తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ మన వాలెట్ కానీ, వాచ్ కూడా మనం తీసుకెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి, వాచ్ కూడా తీసుకెళ్ళకూడదు అన్నారంటే డిజిటల్ వాచ్ అయినా సరే, అనలాగ్ వాచ్ అయినా సరే ఎటువంటి వాచ్ కూడా మనం తీసుకెళ్ళడానికి మనకి పర్మిషన్ లేదు. దానికి అనుగుణంగానే మనం ఇప్పటి నుండి మనం అలవాటు చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామినేషన్కి మనం చెప్పల్స్ మాత్రమే వేసుకోవాలి, షూస్ అనేవి వేసుకోకూడదు. క్యాండిడేట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ టు వేర్ ఓన్లీ చెప్పుల్ అండ్ నాట్ షూస్, రైట్? షూస్ అనేవి వేసుకోవడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు నుండి అది చూసుకోండి. ఎందుకంటే మనం ఆ రోజు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మన బ్రెయిన్ స్పేస్ని ఇవ్వకూడదు. ఆ 6 days ఆ 7 days అనేది మనకి ఎంతో ఇంపార్టెంట్. సో అలాంటి చిన్న చిన్న విషయాలకి మనం టెన్షన్ పడి కానీ, ఏదైనా అగ్రెసివ్ ఫీల్ అయ్యి కానీ మనం ఉంటే మన మైండ్ అనేది, మూడ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలా మనకి జరగకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రైటింగ్ ఆఫ్ రిలీజియస్ సింబల్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎనీవేర్ ఆన్ ద ఆన్సర్ బుక్లెట్ వుడ్ లీడ్ టు ఇన్వాలిడేషన్ ఆఫ్ ద ఆన్సర్ బుక్లెట్.
మీన్స్ ఓం అని కానీ ఇంకేదైనా రిలీజియస్ సింబల్స్కి సంబంధించిన ఎటువంటి మార్క్ కూడా మన యొక్క పేపర్లో ఉండకూడదు, కనపడకూడదు. అలా అయితే మన పేపర్ని ఇన్వాలిడ్ చేస్తారు. సో ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ఇది కాకుండా కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మరియు పేపర్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. అది ఒకసారి చూద్దాం. మన ఆన్సర్ బుక్లెట్ అనేది ఎలా వస్తుందంటే, ఆన్సర్ బుక్లెట్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ మన పేరు అనేది ప్రింట్ అయ్యి వస్తుంది. మన పేరు, మన అప్లికేషన్ ఐడి కానీ, మన హాల్ టికెట్ నెంబర్ కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మొత్తం అన్నీ ప్రింట్ అయ్యి వస్తుంది. జస్ట్ మనం అది మన డీటెయిల్స్ అన్నీ సరిపోయా లేదా అని మన హాల్ టికెట్తో క్రాస్ చెక్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ అన్నీ సరిపోయా లేదా, మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఫర్నిష్ అయ్యా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ కాకపోతే వాళ్ళ దగ్గర బఫర్ ఆన్సర్ కాపీ అనేది మనం అడగాలి. జస్ట్ ఇక్కడ మనం మన సిగ్నేచర్ని పెట్టేసి ఇన్విజిలేటర్ సిగ్నేచర్ వాళ్ళని పెట్టమంటే సరిపోతుంది. అయితే వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మొత్తం అన్ని 7 పేపర్స్కి కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్సే. అయితే పేపర్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్పెసిఫిక్గా సపరేట్గా ఉన్నాయి. ఇలా ప్రీ ప్రింటెడ్ ఆన్సర్ బుక్లెట్ అనేది మన పేరు మీద వస్తుంది అని ఆల్రెడీ నేను చెప్పినట్టే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ ఇది మాత్రం యూజ్ చేయాలి అని ఇలాగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి టీజీపీఎస్సీ ఇవ్వడం జరిగింది. అయితే ఎస్ఏ వరకు ఇది ఎస్ఏ పేపర్కి ఇచ్చిన శాంపుల్ బుక్లెట్. అలానే ప్రతి పేపర్కి కూడా శాంపుల్ బుక్లెట్ అనేవి ఇచ్చారు. అయితే తెలంగాణ మూవ్మెంట్కి కానీ, పాలిటీ పేపర్కి కానీ, సొసైటీ పేపర్కి కానీ ఈ అన్నిటికీ కూడా మొత్తం అంతా సేమే. అయితే ఓన్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్కి, ఇంగ్లీష్ పేపర్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్లో ఏం జరుగుతుందంటే క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్లోని 30 క్వశ్చన్స్లోని మనం 25 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి అక్కడ చిన్న మోడిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అంతే. అయితే ఈ పేపర్లోని ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ మనకి క్వశ్చన్ నెంబర్ 1A ఆర్ 1B ఆర్ 1C, ఎందుకంటే ఇది ఎస్ఏ పేపర్ కాబట్టి ఎస్ఏ పేపర్లో మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ సెక్షన్ ఉంటుంది. సెక్షన్ 1 కింద 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1A అయినా 1B అయినా 1C అయినా ఇలా మూడిట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా మనకి మొత్తం 12 పేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. 12 పేజెస్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి క్వశ్చన్ నెంబర్ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఇలాగ దీని కింద ఇంకొక 12 పేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 12 పేజెస్ అయిపోయిన తర్వాత ఇంకొక 12 పేజెస్ అని క్వశ్చన్ నెంబర్ 3 అని ప్రింట్ అయి ఉంటుంది. సో మనం ఏం రాసిన ఆ స్పెసిఫిక్ ఆన్సర్ వరకు ఆ 12 పేజెస్లోనే మనం రాయాలి. సో మనం ఇప్పటి నుండి అలాగ ప్రాక్టీస్ చేసుకోవాలి. వైట్ షీట్స్లో రాయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 sides బార్డర్ అనేది ఇస్తున్నాము అని ఆల్రెడీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్లోనే మెన్షన్ చేశారు. శాంపుల్ కాపీలో కూడా అలానే చూపించారు. 4 sides కూడా మొత్తం బార్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్లోని ఇలాగ రఫ్ వర్క్ కోసమని 3 పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎస్ఏ పేపర్ వరకు. తర్వాత నార్మల్ పేపర్కి హిస్టరీ పేపర్ కానీ, పాలిటీ పేపర్ కానీ, తెలంగాణ మూవ్మెంట్ పేపర్ కానీ, ఎకానమీ పేపర్ కానీ వెళ్తే సేమ్ ఆన్సర్ బుక్లెట్ అలానే ఉంటుంది. అయితే దీంతో పాటు మన ఎస్ఏ ఈ పేపర్స్లోని 15 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి ఎటువంటి చాయిస్ అనేది మనకు ఉండదు. ఈ 15 క్వశ్చన్స్లోని ప్రతి క్వశ్చన్కి 3 పేజెస్ అనేది అలాట్ చేయడం జరిగింది. సో ఎఫెక్టివ్గా 45 పేజెస్ అనేది మనకి ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటి, 45 పేజెస్ ఇచ్చారంటే మనం పక్కాగా ఆ 45 పేజెస్లోనే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఆ క్వశ్చన్ కోసం అని ఏ 3 పేజీలు అయితే ఉంచారో ఆ 3 పేజీల్లోనే రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్వశ్చన్ ఉన్న ప్లేస్లోని మనం 6th క్వశ్చన్ రాస్తామని కానీ లేదా ఫస్ట్ క్వశ్చన్ రాస్తామంటే అలా అవ్వదు. ఆ ఆర్డర్లోనే రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అనేది ప్రింట్ అయ్యి వస్తుంది. సో ఎప్పుడైతే క్వశ్చన్ నెంబర్ 1 అని ప్రింట్ అయ్యి వస్తుందో క్వశ్చన్ నెంబర్ 1 కింద అలాగే 3 పేజీలు అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 1కి చెందిన ఆన్సర్ని మాత్రమే రాయాలి. వేరే క్వశ్చన్కి చెందిన ఆన్సర్ ఇక్కడ రాస్తే దానికి ఇన్వాలిడ్ అవుతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది మనకు లేదు. నెక్స్ట్ ఎలా అయితే మనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రతి పేపర్లో కూడా 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ 3 సెక్షన్స్లో 5 క్వశ్చన్లు అనేవి మనం రాయాల్సి వస్తుంది. అయితే ప్రతి సెక్షన్లో కూడా ఫస్ట్ 2 క్వశ్చన్లకి ఎటువంటి చాయిస్ అనేది ఉండదు, మనకి తెలిసిందే. తర్వాత 3 క్వశ్చన్లకి మాత్రం చాయిస్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్నల్ చాయిస్లో మనం ఒక్కొక్క క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎస్ఏ పేపర్లో కూడా మనం అది క్లియర్గా మెన్షన్ చేయాలి. లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది, ఎవాల్యుయేట్ చేసేవాడికి ఇబ్బంది అవుతుంది. ఇంకొక విషయం ఏదైతే ఇన్స్ట్రక్షన్లో మెన్షన్ చేసి ఉన్నారో అంటే ఒకవేళ ఈ 3 పేజెస్లోని మీరు 3 పేజెస్ రాయకుండా 2 పేజెస్ రాస్తే దాన్ని మనం క్యాన్సిల్ చేసేయాలి. ఆ ప్లేస్ని మనం క్యాన్సిల్ చేసేయాలి. సిమిలర్గా అలానే ఒకవేళ ఏదైనా క్వశ్చన్ మనం తప్పు రాసినా సరే దాన్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయకుండా ఉండాలి అంటే ఇలాగ పెట్టేసి క్యాన్సిల్ చేసేయాలి దాన్ని. ఓకే,
సో ఆన్సర్ బుక్లెట్లోనే మొత్తం ఇందులో 45 పేజెస్లో కానీ ఎస్ఏలో 36 పేజెస్లో కానీ ఎటువంటి గ్యాప్ అనేది కనబడకూడదు. ఒకవేళ ఏదైనా గ్యాప్ కనిపించినా సరే ఆర్ఎల్స్ ఏదైనా క్వశ్చన్ మొత్తానికి మనం రాయకపోయినా సరే అక్కడ మనం స్ట్రైక్ ఆఫ్ చేసేసి క్యాన్సిల్ అనేది రాయాలి. ఓకే, ఇది ఈ పేపర్స్ వరకు వచ్చిన స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్. అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్కి ఇచ్చిన ఇంకొక ఎక్స్ట్రా ఏంటంటే ఇప్పుడు మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. కాబట్టి అక్కడ 30 క్వశ్చన్స్ మనం ఆ 30 క్వశ్చన్స్ కావాలంటే రాయొచ్చు చాయిస్. కానీ ఫస్ట్ 25 క్వశ్చన్స్ ఏవైతే మనం రాస్తామో ఆర్డర్లో వాటిని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో అది చూసుకొని రాయండి. ఏదైతే క్వశ్చన్స్ బాగా వస్తాయో మనకి వాటినే సెలెక్ట్ చేసుకొని రాయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ 25 క్వశ్చన్స్ రాసి ఆ తర్వాత వేరేది ఏదైనా రాద్దాం అనుకున్నారు అనుకోండి, మీకు టైం ఉండి ఇంకో క్వశ్చన్ ఏదైనా బెటర్గా ఒక క్వశ్చన్ తప్పైందని మీకు అనిపించి క్వశ్చన్ నెంబర్ 27 అనేది మీకు రాద్దాం అనుకుంటే ఏం చేయాలి అంటే ఏ క్వశ్చన్ అయితే తప్పు అనిపించిందో ఒకవేళ 25th క్వశ్చన్ తప్పు అనిపిస్తే దాన్ని మీరు రాసిన ఆన్సర్ని స్ట్రైక్ ఆఫ్ చేసేయాలి. స్ట్రైక్ ఆఫ్ చేసేసి అప్పుడు 27th క్వశ్చన్ని రాయాలి. సో దీనివల్ల మనం ఆల్రెడీ రాసినది ఎప్పుడైతే స్ట్రైక్ ఆఫ్ చేస్తామో అది ఇన్వాలిడ్ చేసి మనం ఎక్స్ట్రా ఏదైతే రాసామో అది తీసుకుంటారు. కానీ ఈ ఫస్ట్ 25 క్వశ్చన్స్ ఆర్డర్లో ఏదైతే రాసామో అదే తీసుకుంటారు. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ 25 క్వశ్చన్స్లోని ఏదైనా మనం తప్పు రాసామని అనిపిస్తే దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి దాని ప్లేస్లో ఇంకొకటి అనేది మనం తర్వాత రాయడానికి స్కోప్ ఉంటుంది. ఇలాగా టీఎస్పీఎస్సీ వాళ్ళు ట్రాన్స్పరెన్సీ కోసమని చాలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. క్లియర్గా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి కోర్టు కేసెస్ లేకుండా క్లియర్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. జెన్యూన్గా మెరిట్కి ఆదరణ ఇద్దాం అనుకుంటున్నారు. జెన్యూన్గా మెరిటోరియస్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో అందరూ కూడా ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్గా యూజ్ చేసుకోవాలి. రైట్, అయితే నేను చెప్పే లాస్ట్ విషయం ఏంటంటే ప్రతి ఆన్సర్లో కూడా మనం కంటెంట్తో పాటు ఎలాగో మనకి ఇప్పుడు వైట్ షీట్స్ అనే విషయం మనకు తెలిసిపోయింది కాబట్టి కంటెంట్తో పాటు వాల్యూ ఎడిషన్ కూడా చేయడానికి ట్రై చేయండి. డేటాతో కానీ ఎగ్జాంపుల్స్తో కానీ కేస్ స్టడీస్తో కానీ ఆర్ఎల్స్ ఎనీథింగ్ సిమిలర్గా అలానే అట్లీస్ట్ మనకు 15 క్వశ్చన్లు ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 5-6 క్వశ్చన్స్లోనైనా మినిమం 5-6 క్వశ్చన్స్లోనైనా డయాగ్రామ్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్స్ కానీ గీయడానికి ట్రై చేయండి. ఇది ఎలాంటివి మనకి ఇస్తే వేరే ఒకళ్ళ ఆన్సర్స్తో పోలిస్తే మన ఆన్సర్స్ స్టాండ్ అవుట్ అవుతాయి. అప్పటికి ఒక 50-60 పేపర్లు చేసిన ఎగ్జామినర్ మన పేపర్ చూస్తే ఒక్కసారిగా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో మనం అదే ఆన్సర్ని డిఫరెంట్గా రాసే మన ఫీలింగ్ వస్తుంది. దాంతో మనకి ఎక్స్ట్రా మార్క్స్ పడడానికి స్కోప్ ఉంటుంది. సిమిలర్గా వాల్యూ ఎడిషన్ అనేది ప్రతి పేపర్కి స్పెసిఫిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ పేపర్ అనుకోండి, మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రాయొచ్చు లేదా కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్ రాయొచ్చు. రైట్, సిమిలర్గా ఎకానమీ అనుకోండి, ఎకానమీ అయితే ఎకనామిక్ సర్వేని మనం కోట్ చేయొచ్చు, బడ్జెట్ని కోట్ చేయొచ్చు, ఏదైనా రిపోర్ట్ని కోట్ చేసి డేటాని రాయొచ్చు. సో సిమిలర్గా ఎక్కడెక్కడైతే ఇలాంటి వాల్యూ ఎడిషన్కి పాసిబిలిటీ ఉంటుందో అక్కడక్కడ ఆ వాల్యూ ఎడిషన్ అనేవి చేయండి. ఓకే, అయితే రైటింగ్ అనేది మినిమం లెజిబుల్గా అయితే ఉండాలి. మరి మనం ఎలా పడితే అలా రాయకుండా అర్థమయ్యేలా ఉంటే చాలు. ఓకే, సో కంటెంట్ ఆస్పెక్ట్తో పాటు మీ ప్రెజెంటేషన్ ఆస్పెక్ట్ని కూడా చూసుకోండి. ఇప్పటి నుండి మీరు ప్రాక్టీస్ చేసే ప్రతి ఆన్సర్ కూడా ఇలాగ వైట్ షీట్స్లోని 3 పేజెస్ ఫర్ జిఎస్ ఆన్సర్ అండ్ 12 పేజెస్ ఫర్ ఎస్ఏ లాగా ఇలానే ప్రిపేర్ అవ్వండి. సో దీంతో మనకి ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. చాలా క్లియర్గా మనం ఎగ్జామ్ రాయడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అది ఒకసారి చూసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనం ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.